వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇక జమ్మూ కాశ్మీర్ లోని మంచు కొండల మధ్య కొలువైన అమర్నాథ్ గుహ అంటే కోట్లాది మంది హిందువులకు ఒక పరమ పవిత్రమైన స్థలం. ప్రతి ఏటా వేసవి కాలం రాగానే ఎక్కడెక్కడి నుంచో భక్తులు కొండలు కోనలు దాటుకుంటూ ఆ బాబా భార్పానిని దర్శించుకోవడానికి తరలి వెళ్తుంటారు. చుట్టూ మంచు పర్వతాలు, ఒళ్ళు గగురు పొడిచే చలి అయినా సరే హరహర మహాదేవ్ అంటూ భక్తులు అడుగులు వేస్తుంటారు. అయితే అసలు ఆ గుహలో మంచు శివలింగం ప్రతి ఏటా అంత సహజంగా అంత అందంగా ఎలా ఏర్పడుతుంది అనే డౌట్ యాత్ర మొదలైన ప్రతిసారి ప్రతి ఒక్కరి మనసులోనూ, ముఖ్యంగా యువతలో ఖచ్చితంగా తలెత్తుతుంది. నిజానికి భక్తులు దీనిని శివుడి అద్భుతంగా నమ్మితే సైన్స్ దీని వెనుక ఉన్న భౌగోళిక మ్యాజిక్ ఏంటో చెప్తోంది. అయితే శ్రీనగర్ నుంచి దాదాపుగా 145 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి సుమారుగా 4000 మీటర్ల ఎత్తులో ఈ అమర్నాథ్ గుహ ఉంది. అంత ఎత్తులో ఉండే ఈ గుహ లోపల మంచులింగం ఎలా తయారవుతుందనే దానికి భూగర్భ శాస్త్రవేత్తలు చాలా సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ రీజన్ చెబుతున్నారు. ఈ గుహ పైన ఉండే కొండల్లో సున్నపు రాయి, జిప్సం రాళ్లు ఎక్కువగా ఉంటాయి. శీతాకాలంలో ఆ కొండలపై కురిసిన మంచు నదులు వేసవిలో మెల్లగా కరగడం స్టార్ట్ అవుతుంది. ఆ కరిగిన నీరు కొండలపై ఉండే చిన్న చిన్న పగుళ్ల ద్వారా, రంధ్రాల ద్వారా చుక్కలు చుక్కలుగా కిందకు దిగుతుంది. గుహ లోపల వాతావరణం ఎప్పుడూ -డిగ్రీల్లోనే ఉంటుంది. దీనివల్ల పైనుంచి పడే నీటి చుక్క కింద పడగానే గడ్డ కట్టుకుపోతుంది. అలా ఒక చుక్కపై మరో చుక్క, ఒక పొరపై మరో పొర పేరుకుపోతూ పైకి ఒక పెద్ద స్తంభంలా ఎదుగుతుంది. భూగర్భ శాస్త్రంలో ఇలా కింద నుంచి పైకి పెరిగే మంచు స్తంభాన్ని ఐస్ స్టాలాగ్మైట్ అని పిలుస్తారు. ప్రకృతి చేసే ఈ వింతే మనకు పవిత్ర శివలింగంగా దర్శనమిస్తుంది. అయితే భక్తుల్లో ఒక గట్టి నమ్మకం ఉంది. చంద్రుడి కళలకు ఈ మంచులింగం సైజుకు సంబంధం ఉందని చాలా మంది నమ్ముతారు. పౌర్ణమి వచ్చేసరికి శివలింగం పూర్తి సైజుకు పెరుగుతుందని, అమావాస్య వచ్చేసరికి పూర్తిగా చిన్నదైపోతుందని చెబుతుంటారు. అయితే దీని వెనుక కూడా వాతావరణ మార్పులు ఉన్నాయని సైన్స్ అంటోంది. యాత్ర ప్రారంభంలో గుహలోకి భక్తుల రాక తక్కువగా ఉన్నప్పుడు లోపల చలి ఎక్కువగా ఉండి లింగం పెద్దగా ఉంటుంది. కానీ యాత్ర మొదలయ్యాక రోజుకు వేలాది మంది భక్తులు గుహలోకి రావడం వల్ల వారి శ్వాస వల్ల గుహ లోపల ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ వేడికి మంచు వేగంగా కరగడం మొదలవుతుంది. అలాగే ఆ ఏడాది పడిన మంచు పరిమాణం, కొండలపై మంచు నదులు కరిగే వేగం కూడా ఈ శివలింగం సైజ్ ను డిసైడ్ చేస్తాయి. సైన్స్ ఈ ప్రాసెస్ మొత్తాన్ని వివరిస్తున్నా అంతా కరెక్ట్ గా శివలింగం షేప్ లోనే ఆ మంచు గడ్డ కట్టడం అనేది మాత్రం ఇప్పటికీ ప్రకృతి ప్రసాదించిన ఒక పెద్ద వింతే. ఇక సైన్స్ సంగతి పక్కన పెడితే ఈ గుహకున్న ఆధ్యాత్మిక చరిత్ర సామాన్యమైందైతే కాదు. హిందూ పురాణాల ప్రకారం పరమశివుడు తన భార్య అయిన పార్వతీదేవికి ఈ సృష్టి రహస్యాన్ని, అలాగే అమరత్వ రహస్యాన్ని వివరించడానికి ఈ ఏకాంతమైన గుహను ఎంచుకున్నాడట. రహస్యం చెప్పేటప్పుడు ఎవరూ వినకూడదని తన ఒంటిపై ఉన్న పాములు, వాహనమైన నందిని కూడా దారిలోనే వదిలేసి ఇక్కడికొచ్చాడట. అందుకే ఈ గుహకు అంతటి పవిత్రత చేకూరింది. ఇక్కడ సైన్స్ కేవలం మంచు ఎలా గడ్డ కట్టిందో మాత్రమే చెప్పగలదు. కానీ యుగాలుగా వస్తున్న భక్తుల నమ్మకాన్ని, ఆ భక్తి భావాన్ని ఏ మాత్రం తగ్గించలేదు. సైన్స్ అందించే లాజిక్, భక్తి ఇచ్చే మ్యాజిక్, ఈ రెండూ కలిసిన చోటే అమర్నాథ్ గుహ. అయితే ఈ ఏడాది కూడా జమ్మూ కాశ్మీర్ అంతా భం భం బోలే హరహర మహాదేవ్ అనే నామస్మరణలతో మారుమోగిపోతోంది. జూలై 2 గురువారం ఉదయాన్నే జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ బేస్ క్యాంప్ నుండి యాత్రికుల మొదటి బ్యాచ్ బయలుదేరింది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ఈ యాత్రను అధికారికంగా స్టార్ట్ చేశారు. మొదటి రోజు దాదాపు 6 నుండి 7,000 మంది భక్తులు ఎంతో ఉత్సాహంగా ఆ మహాశివుని చూడటానికి కదిలారు. ఈ ఏడాది యాత్ర మొత్తం 57 రోజుల పాటుగా సాగనుంది.